అల్లూరు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ తగ్గేలబంద గ్రామంలో గిరిజన విద్యార్థులు చదువుకునే వస్తువులు లేకుండా పోయాయి. పాఠశాల ఉన్న ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు పేరెంట్స్ గగ్గోలు పెడుతున్నారు. తమ గ్రామంలో స్కూల్ లేక రోజురోజుకు విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. స్కూల్ మంజూరు చేయాలని గత కొన్నేళ్లుగా పోరాటాలు చేసిన ఫలితంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తమ గ్రామానికి స్కూల్ మంజూరు చేస్తారని, స్కూల్కి ఒక టీచర్ను కూడా నియమించారని, కానీ మాస్టర్ అప్పుడప్పుడు మాత్రమే విధులకు హాజరవుతున్నారని, రెగ్యులర్గా రావటం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. మేమంటే గంగవరం స్కూల్ పంపించాము. వెళ్ళాలంటే 2 కిలోమీటర్ దూరం ఉంది. మాస్టర్ కావాలి. ఎందుకంటే మాకు 25 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడే మాస్టర్ కావాలి. గంగవరం వెళ్ళాలంటే 2 కిలోమీటర్ దూరం ఉంది. మధ్యలో గడ్డ ఉంది. టీచర్ రాని సమయంలో అక్కడే 10వ తరగతి చదువుతున్న కుర్రాడికి 4,000 జీతమిచ్చి చెప్పించుకోవాల్సి వస్తోందని, కానీ పిల్లలకు నాణ్యమైన విద్య దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఈ మధ్య సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా మండలి అధికారులు గ్రామం సందర్శించారని, కివర్ల పంచాయతీకి టీచర్లు రావడం కష్టమని, పక్క గ్రామంలో స్కూలుకు పంపి పిల్లలను చదివించాలని చూపించి చేతులు దులుపుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తంగెలబంద గ్రామం కివర్ల పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా. మరియు ఇలా గతంలో ఇక్కడ మాస్టర్ వారానికి ఒకసారి 2 సార్లు వస్తుండారు. కానీ ఇప్పుడు రాలేక ఇక్కడి నుంచి గంగవరం రమ్మంటున్నారు పిల్లలకి. ఎందుకంటే చాలా దూరం ఉంది, 2 కిలోమీటర్ల దూరం. ఇక్కడంటే 25 మంది పిల్లలు ఉన్నారు, ఇక్కడ 21 మంది పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళు ఇక్కడ చెప్పాక రాక వాళ్ళకి ఒళ్ళు బదువానికి పిల్లలకి మొత్తం అక్కడ రమ్మంటున్నారు. వాళ్ళు వెళ్ళాలంటే చాలా దూరం ఉంది, గడ్డలు దాటాలే, వాగులు దాటాలే. దాంతోపాటు రోడ్డు ప్రమాదం కూడా బాగలేదు, అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడే మాకు టీచర్ పంపిస్తారని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. ఇప్పుడు గ్రామం అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ వెళ్ళి మేము ఒక వార్డు వచ్చాము. ఇప్పుడు మాకు టీచర్ కావాలి. ఇక్కడ పిల్లలకు నడవడానికి చాలా ఇబ్బంది అవుతున్నారు. ఇప్పుడు కొద్దిగా మాలపురంతా మరి ఇక్కడ మాకు కివర్ల మరి ఇక్కడ తంగెలబంద గ్రామంలో ఒక టీచర్ కావాలి మాకు. ఇప్పుడు నడవడానికి చిన్నపిల్లలు కొద్దిగా నడవడానికి ఇప్పుడు తోవలో ఇప్పుడు నొక్కములలో కొద్దిగా ఆ తోవలో ఏదైనా జరిగితే మేము తట్టుకోలేము సార్. అదే ఇప్పుడు గడ్డ ఉంది, ఆ గడ్డ దాటి వెళ్ళాలి. ఆ పిల్లలు మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం అయినా ఇప్పుడు ఎండాకాలం అయినా ఇప్పుడు ఒక 2 కిలోమీటర్ల దూరం అది. అదే మాకు ఇక్కడ టీచర్ కావాలి, మాకు ఒక మాస్టర్ కావాలి, టీచర్ కావాలి మొత్తం. అల్లూరు జిల్లా అనంతగిరి మండలము కివర్ల పంచాయతీ తంగెలబంద గ్రామం నుంచి తంగెలబంద గ్రామంలో 25 మంది పిల్లలు ఉన్నారు సార్. తంగెలబంద నుంచి గంగవరం వెళ్ళాలంటే 2 కిలోమీటర్ దూరం ఉంది, మధ్యలో గడ్డ కూడా ఉంది. వర్షాకాలం అయితే చాలా ఇబ్బందిగా అవుతుంది. మరి అందులోనూ మరి పిల్లలు పెద్ద గడ్డ వచ్చినప్పుడు మరి దూరడానికి అయితే చాలా ఇబ్బందిగా, మరి పిల్లలు సడన్గా దూరిపోతే ప్రమాదం అవుతుందని మేము కోరుతున్నాము. అదే కాకుండా ఇక్కడ నుంచి గంగవరం వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది, చిన్నపిల్లలు నడలేరు. ఫస్ట్ కావాలి. పక్కనున్న గంగవరం పాఠశాలకు పిల్లల్ని పంపించారంటే వాళ్ళు తిరిగి వచ్చే వరకు తమంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉండాలని, ఎందుకంటే స్కూలుకి వెళ్లే మార్గ మధ్యంలో కొండలు వాగులు ఉన్నాయని, ఏ క్షణంలో అయినా ప్రమాదం బారిన పడొచ్చని వాపోతున్నారు. గంగవరం పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారో అంతేమంది కివర్లలో కూడా చదువుతున్నారని, కానీ గంగవరంలో 4 టీచర్లు విధులు నిర్వహిస్తున్న కివర్లలో ఒక్క టీచర్ సరిగ్గా లేరని వాపోతున్నారు. అందుకని కివర్లలో ఒక పూర్తి స్థాయి టీచర్ నియమిస్తే తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని వేడుకుంటున్నారు. తమ విజ్ఞప్తిని ఆలకించకపోతే పిల్లలతో సహా సంబంధిత కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. మరి కివర్ల అనే చిన్న ఊరి సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో వేచి చూద్దాం. 25 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడే మాస్టర్ కావాలి. గంగవరం వెళ్ళాలంటే 2 కిలోమీటర్ దూరం ఉంది, మధ్యలో గడ్డ ఉంది. మాస్టర్ కావాలి. మా తంగెలబంద స్కూల్లో